మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిజోరాం గవర్నర్ హరిబాబును హీరో నాగార్జున పరామర్శించారు. ఇటీవల హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాగ్ వైజాగ్ వెళ్లి పరామర్శించినట్టు తెలుస్తోంది. నాగార్జున వెంటనే మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై మాట్లాడడానికి నాగార్జున నిరాకరించారు. మిజోరాం గవర్నర్ హరిబాబును హీరో నాగార్జున పరామర్శించారు. ఇటీవల హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాగ్ వైజాగ్ వెళ్లి పరామర్శించినట్టు తెలుస్తోంది. నాగార్జున వెంట మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై మాట్లాడడానికి నాగార్జున నిరాకరించారు. మిజోరాం గవర్నర్ హరిబాబును హీరో నాగార్జున పరామర్శించారు. ఇటీవల హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాగ్ వైజాగ్ వెళ్లి పరామర్శించినట్టు తెలుస్తుంది. నాగార్జున వెంట మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై మాట్లాడడానికి నాగార్జున నిరాకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. హీరో నాగార్జున ఈరోజు విశాఖలో మిజోరాం గవర్నర్ హరిబాబుని పరామర్శించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా అంటే అనారోగ్యానికి గురైనటువంటి హరిబాబుని విశాఖ వచ్చి నాగార్జున అయితే పరామర్శించారు. అయితే ఒక సినిమా షూటింగ్ కోసం నాగార్జున విశాఖలోనే 4 రోజులుగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిజోరాం గవర్నర్ హరిబాబు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అనారోగ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో హరిబాబును అయితే పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో కలిసి నాగార్జున హరిబాబును అయితే పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజులుగా కూడా అటు హైదరాబాద్ లో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడడానికైతే నాగార్జున నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాగార్జున వచ్చిన తర్వాత హరిబాబును కలిసి దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు నాగార్జున అదేవిధంగా హరిబాబు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతము కండిషన్ ఎట్లా ఉందనేది కూడా నాగార్జున అడిగి తెలుసుకున్నారు. ఒకసారి అంటే నాగార్జున విశాఖ రావడం, విశాఖలో హరిబాబును పరామర్శించినటువంటి నేపథ్యంలో ఒక పక్కన తెలంగాణలో కూడా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒకవేళ హరిబాబుని కలవడం, హరిబాబుతో అంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో అటు నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ కూల్చివేతలు ఇవన్నీ జరుగుతున్నాయి. రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో నాగార్జున ఒకవేళ హరిబాబుతో ముందున్నటువంటి పరిచయం ద్వారా ఏమన్నా మాట్లాడతానికి వచ్చారా అని అనుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ హరిబాబుకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా థ్యాంక్ యూ రాజు.